నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ అను చౌదరి గారు. వారిని అడిగి పీసీఓడి సమస్యల గురించి తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. అండ్ విన్నారు పీసీఓడి సమస్యలు. సో పీసీఓడి సమస్యలు అంటే ఏంటి అసలు? అది ఏ ఏజ్ వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? వాటి సిమ్టమ్స్ ఏంటి? ఒకసారి తెలియజేయగలరా? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే మనకి గర్భసంచిలో నీటి బుడగలు హ్మ్. అనని మనం వినే ఉంటాము. అవునవును. ప్రెగ్నెన్సీ కోసం గైనకాలజిస్ట్‌ని మనం కన్సల్ట్ అయినప్పుడు చెప్తుంటారు. అవును. ఎక్కువ నీటి బుడగలు నీటి అన్నమాట. బుడగలని ఇప్పుడు ఆల్మోస్ట్ లేడీస్‌లో ఈ ప్రాబ్లమ్ ఒక 70% మెంబర్స్‌కి ఉండింది ఈ ప్రాబ్లమ్ అనేది. ఓకే. అండ్ ఇది చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం పీసీఓడి ప్రాబ్లము. హ్మ్. అంటే ఎటువంటి హార్డ్ వర్క్ లేకుండా ఓకే. కొంచెం ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్‌లో ఉండడం అండ్ కొంచెం గారాబంగా పెరిగే అమ్మాయిలుంటున్నారు. హ్మ్. సో, అటువంటి వాళ్ళకి చిన్నతనం నుంచే ఈ పీసీఓడి అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఇది మనం ఫస్ట్ చూసుకుంటే అసలు ఈ పీసీఓడి మనకొచ్చింది అనని మనం లైక్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకుండానే కొన్ని సింప్టమ్స్ అనేవి మన బాడీలో ఉంటే హ్మ్. మనం వాటిని చూసి ఓకే మనకిది ఉండొచ్చేమో అనని మనం ఐడెంటిఫై చేసుకొని ఆఫ్టర్ దట్ వి గో టు చెకప్. ఓకే. సో, అయితే ఆ సింప్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఓకే. అంటే నెలసరి సమస్యలు అనేవి కరెక్ట్‌గా రావు. ఓకే. ఇదొకటి. అండ్ అంటే సెకండ్ లేట్‌గా వస్తాయా? ఎర్లీగా వస్తాయా? అంటే వస్తేనేమో ముందుగానే వస్తాయి. ఓకే. లేదు అంటేనేమో చాలా గ్యాప్‌గా వస్తది. ఓకే. లేదు అంటే 2 మంత్స్ ఆఫ్టర్ వస్తది. ఓకే. లేదు అంటే 2 మంత్స్‌కి అలా 3 మంత్స్‌కొచ్చేసి బ్లీడింగ్ కంటిన్యూయస్‌లీ 15 డేస్, 1 వీక్ ఓహ్! బ్లీడ్ అవ్వడం. ఓకే. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. హ్మ్. ఇదొకటి. అండ్ చాలా మందిని చూసుకుంటే అసలు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ వల్ల గూడా ఎక్కువ అర్థమవుతుంది మనకి. హ్మ్. అలా కాకుండా మరి పీరియడ్స్ అసలు ఎన్ని రోజులకు రావాలి అనని మనం మాట్లాడుకుందాం. ఆ! ఏంటి అంటే ఈ పీసీఓడీలో ఈ పీరియడ్ అనేది మెయిన్ మనకి. ఓకే. సో, పీరియడ్ అనేది 21-28 డేస్ లోపులోనే రావాలి. 21 నుంచి రావచ్చా? యాహ్! ఓకే. 21 డేస్ టు 28 డేస్ ఓకే. బిఫోర్. ఈ మిడిల్ టైమ్ పీరియడ్‌లో ఎప్పుడు పీరియడ్ వచ్చినా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఓకే. అలా కాకుండా అండ్ కొంతమందికి చూసుకుంటే 21-35 డేస్ లోపల కూడా ఓకే. రావచ్చు. అంటే పీరియడ్ టైమ్ వచ్చేసి 21-28 ఓకే. బట్ 21-35 డేస్ వరకు వచ్చినా కూడా ఏం ప్రాబ్లమ్ అవ్వదు దానికి. నార్మల్‌గానే కౌంట్ ఉంటది. యాహ్! అలా కాకుండా 35 డేస్ ఆఫ్టర్, 40 డేస్ ఆఫ్టర్ రావడం, హ్మ్. లేదు అంటే 21 డేస్‌కి ముందుగానే పీరియడ్ రావడం, ఆ పీరియడ్ టైమ్‌లో హెవీ పెయిన్ రావడం, హ్మ్. అలా ఉన్నప్పుడు మనం దీని కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. ఇదొకటి. సో, ఈ పీసీఓడి ప్రాబ్లమ్ అనేది దీనివల్ల ఏంటి అంటే వీళ్ళకి ఇంకా గర్భం దాల్చకపోవడం ఓకే. అండ్ హెవీగా వెయిట్ పెరిగే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటది. ఓకే. వెయిట్ ఏంటంటే కొంతమంది ఇంకా మనం ఫర్ ఎగ్జాంపుల్ క్లినికల్ స్టడీస్‌లో చూసుకుంటే మంత్‌కి వాళ్ళ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. పెరుగుతూనే ఉంటారు. నెలకి బరువు అనేది పెరుగుతూ ఉంటారు. ఓకే. సో, ఫస్ట్ ఆ బరువు పెరగడాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే హ్మ్. పీసీఓడి అనేది వీళ్ళకి న్యాచురల్లీ కంట్రోల్ అవుతుంది. ఓకే. అలా కాకుండా మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోకుండా అండ్ మనకి ఇర్రెగ్యులర్ ఈ పీరియడ్స్ అనేవి మనం రెగ్యులేట్ చేసుకోకుండా హ్మ్. మనకి నచ్చిన ఫుడ్ తింటూ ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్‌లో ఉంటూ హ్మ్. ఆహ్, ఇంకా స్కిన్ పైన కానీ, మన బాడీ పైన మనం ఫోకస్‌డ్‌గా లేకుండా మనకు హ్మ్. నచ్చినట్టుగా ఉంటే సో, ఈ ప్రాబ్లమ్ అనేది చాలా క్రానిక్ ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. అండ్ వీళ్ళకింకా గర్భం దాల్చడం కూడా చాలా కష్టమవుతుంది ఫ్యూచర్‌లో. ఓకే. ఇది అదే మెయిన్. గాకుండా ఇంకేమన్నా ఆరోగ్యపరమైన ఇబ్బందులుంటాయా? గర్భం తీసేస్తే మిగతా పరంగా ఏమన్నా? యాహ్! ఇంకా ఉంటాయి. ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా ఓవర్ టెస్టోస్టెరాన్ అనేది యాక్చువల్లీ మనకేంటి అంటే మేల్స్‌లో వచ్చే టెస్టోస్టెరాన్ లేడీస్‌లో కూడా 10-20% అనేది మనకు రిలీజ్ అవుతుంది. ఓహ్! సో, అలా 10-20% కన్నా మనకి ఎక్కువగా వచ్చిందనుకోండి. హ్మ్. సో, అప్పుడు మనకి అన్‌వాంటెడ్ హెయిర్ రావడం ఓకే. అండ్ స్కాల్ప్ పైన హెయిర్ అనేది పలుచగా రావడం. ఓకే. అంటే ఎక్కువగా ఊడిపోవటం. రాలిపోవడం జుట్టు అలా జరుగుతూ ఉంటది. అండ్ దానితో పాటు మనకి థైరాయిడ్ ఇష్యూస్ పెరిగిపోవడం, ఓకే. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, ఎక్కువగా యాంగ్జైటీగా ఉండడం, హ్మ్. స్లీప్‌లెస్ ప్రాబ్లమ్ ఉండడం, బాడీ డ్రై అయిపోవడం, హ్మ్.
అండ్ ఏ వర్క్‌ని కూడా మనం యాక్టివ్‌గా చేయలేకపోవడం, లేదు అంటే ఒక హైపర్ యాక్టివ్‌గా ఉండడం. హ్మ్. సో, ఇలా ఒక్కొక్క పర్సన్‌ని బట్టి వాళ్ళ బాడీలో ఉండే పెరిగిన ఆ టెస్టోస్టిరాన్ లెవెల్స్‌ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి మనకి ఈ ప్రాబ్లమ్స్, సింప్టమ్స్ అనేవి ఉంటాయి. ఓకే. మరి దీన్ని ట్రీట్‌మెంట్‌తో ఎంతవరకు తగ్గించుకోవచ్చు? ఇక మరి మీరు ఆయుర్వేదం కాబట్టి, ఆయుర్వేదంలో దీనికి ఎటువంటి రెమెడీస్ ఉన్నాయి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది దీనికి పెద్దగా రెమెడీస్ కన్నా గూడా నేచురల్‌గా ఇంట్లో ఉండి మన లైఫ్ స్టైల్‌ని కొంచెం చేంజ్ చేసుకుంటే చాలు. ఓకే. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మనం వెయిట్ చెక్ జేస్తాము. ఓకే. సో, ఈ వెయిట్ ఆల్‌మోస్ట్ వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు గాకుండా లైక్ 70 అబోవ్ 80, 90, 100, 110 కేజీస్ ఉన్న వాళ్ళు గూడా ఉంటారు పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు. హ్మ్. సో, అయితే ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వమని చెప్తాము. ఓకే. వెయిట్ అనేది బ్యాలెన్సింగ్‌గా ఉండేటట్టు చూసుకోమంటాము. పెరగకుండా మీరు తగ్గకపోయినా పర్లేదు. బట్ పెరగకుండా ఉండండి హ్మ్. అని చెప్తాము. అండ్ వీళ్ళకి ఎక్కడైతే బ్యాడ్ ఫ్యాట్స్ స్టోర్ అయ్యి ఉంటున్నాయో, సో, హ్మ్. ఆ పార్ట్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ కొన్ని చెప్తాము. ఓకే. అండ్ ఇంకొకటొచ్చేసి కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోమని చెప్తాము. ఓకే. లో కార్బోహైడ్రేట్స్ తీసుకోమని చెప్తాము. ఫైబర్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తాము. సో, హ్మ్. లో కార్బోహైడ్రేట్ లైక్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హ్మ్. గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. సో, ఓకే. గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది బాడీలో. హ్మ్. సో, అప్పుడు వీళ్ళకి షుగర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఇంక ఈ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్ పెరుగుతాయి. ఓహ్! సో, అందుకని కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి హ్మ్. ఫైబర్ ఎక్కువగా చెప్తాము. ఫైబర్ ఓకే. తినడం వల్ల ఏంటి అంటే వీళ్ళకి లైక్ బాడీలో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది. హ్మ్. బ్యాడ్ ఫ్యాట్స్ కూడా కొన్ని బర్న్ అవుతాయి. ఓకే. అండ్ దానితో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ కొంత ఉంటే అంటే ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్‌లో లేకుండా వాక్ చేయడం, హ్మ్. జిమ్‌కి వెళ్ళడం, లేదు అంటే చక్కగా అగ్రికల్చర్ ఉంటది. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి. ఓకే. అందులోకి వెళ్లి ఒక మినిమమ్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ అన్నా హ్మ్. వర్క్ చేయడం. ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ నేచురల్‌గా చేయడం వల్ల గూడా ఈ ప్రాబ్లమ్ అనేది కంట్రోల్ అవుతుంది. బయట జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఓకే. సో, మెయిన్ ఇవి కరెక్ట్ చేసుకుంటే చాలు. ఓకే. క్యూర్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? లేకపోతే అసలు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా లేదా? పర్మనెంట్ సొల్యూషన్ అయితే 100% ఉండిద్ది. ఓకే. సో, ఆ పేషెంట్ డైట్‌ని బట్టి ఉంటది ఏదైనా కూడా. ఓకే. ఏంటంటే మనం సజెస్ట్ చేయడం వరకే మన పని. హుహు. బట్ అది ఫాలో అవ్వాలి, నేను తగ్గాలి, నాకు ఈ ప్రాబ్లమ్ క్యూర్ అవ్వాలి అనని ఆ పేషెంట్ తనకు తాను చేసుకోగలిగితే ఓకే. ఫాస్ట్‌గా క్యూర్ అవుతుంది. ఓకే. అసలు ఏ మెడిసిన్ అవసరం లేదు. ఎన్ని రోజులు తింటారు మెడిసిన్స్? హ్మ్. బట్ నేచురల్‌గానే మనలో ఏమున్నయి? ఏ మిస్టేక్ ఉంది? సో, ఓకే. అవి మనం కరెక్ట్ చేసుకుంటే నాట్ ఓన్లీ పీసీఓడీ ఏ హ్మ్. డిసీజ్‌కైనా గూడా మనలో మనమే క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. చక్కగా వివరించారండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ దిస్.